కట్టబడి ఉన్నప్పుడు నీవు ఫలిస్తావు. ఆ ఫలానికి మొదటైనటువంటి సూచన ఏమిటంటే నీవు నీ మనసుతో కాదు, నీ దేహముతో దేవుని మహిమపరచాలి. అలా నువ్వు మహిమపరచడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయన నీతో కలగజేసుకుంటాడు. ఆయన నీ చిత్తము నెరవేర్చటానికి ఆసాపును వాడుకున్నట్టుగా నిన్ను వాడుకుంటాడు. చాలామంది దేవుని ఉద్దేశాలను కనుగొనే ప్రయత్నంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎప్పుడు దేవుని ఉద్దేశాలు మనం కనుక్కునే అంత సాహసం మనం చేయకూడదు. మనం ఏ పార్టీ వాడు? ఆయన ఏదైనా చేయగలడు, అవునా కదా? ఆయన ఏదైనా చేయగలిగినప్పుడు నీ చిన్న బుర్ర వేసుకొని ఇది ఎలా చేస్తే బాగుంటుంది కదా, అది అలా చేస్తే బాగుంటుంది కదా, ఇది నన్ను ఇందులో పెడితే బాగుంటుంది కదా, నన్ను అందులో పెడితే బాగుంటుంది కానీ ఆయనకు సలహా ఇస్తే ఎలా ఉంటుంది? ఏ తప్పు లేని పరిశుద్ధుడి దగ్గరికి అపవాది వెళ్తున్నప్పుడు, లోకాధికారి వెళ్తున్నప్పుడు, సగం లోకం సగం దేవుడు సగం నానా చెత్త ఉన్న నీ దగ్గరికి ఎంత సులువుగా వస్తాడు? అలా వాడు వేస్తున్న అగ్నిబాణమును తట్టుకోవటానికే కదా నీకు దేవుని మాట, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము నీకు దగ్గరకు వచ్చింది. ఈ లోకాధికారికి నాకు ఎటువంటి సంబంధం లేదు, వాడితో నాకు పనే లేదు. ఏమంటున్నాడు? ఈ లోకాధికారికి నాకు ఎటువంటి సంబంధం లేదు, వాడికి నాకు పనే లేదు. కానీ ఇదే స్థానంలో నిన్ను నిలబెడితే ఏం చెప్తావు? వాడితో నాకు పని ఉంది, భూమి మీదే ఉంటున్నాను కదా, వాడితో కొంచెం పని ఉంటుంది. మంచోడైనా చెడ్డోడైనా మనిషి ఉన్న తర్వాత ఏమవుతుంది? అవసరం పడుతుంది. నీకు అవసరం పడకుండానే నీ దగ్గరకు వచ్చి నేను ఇబ్బంది పెడుతున్నాడంటే నీ అవసరం పడితే వాడు నిన్ను ఏం చేస్తాడమ్మా? ఎత్తి కుదేసేస్తాడు. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రతి సోదరులు, ప్రభువుని వెంబడించటంలో మెలకువలు తెలుసుకోకపోతే, చిత్తానికి బదులుగా ఉద్దేశాలు తెలుసుకుంటే, తండ్రి నీ కొరకు సిద్ధపరుచుతున్నటువంటి ఆ స్థలానికి ముందుగానే వెళ్ళి సిద్ధపరుస్తున్న దాంట్లో నువ్వు ఉండకపోతావు. ఇక్కడ శిష్యులకు చెప్తున్నాడు, ఇదిగో నేను మీకు ఈ సంగతులను నేను ఉన్నప్పుడే చెప్తున్నాను, తర్వాత చెప్తారో లేదో తెలియదు. ఈ లోకాధికారి నాకు దగ్గరికి వస్తున్నాడు, వాడికి నాకు పనేమి లేదు, వాడు నన్ను అప్పగిస్తాడు.